హలో ఎవ్రీవన్. ఇప్పటి వరకు నేను 6 ప్రణాళికల గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు ఏంటి అంటే 7వ ప్రణాళిక గురించి కంప్లీట్గా చూద్దాము. అయితే ఇప్పటివరకు నేను 6 ప్రణాళికలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 7వ ప్రణాళిక గురించి చూద్దాము. అయితే ఫస్ట్ ఏంటి అంటే అసలు 7వ ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1985 నుంచి 1990 వరకు అనమాట. 5 ఇయర్స్ కదా అది. అయితే ఇందులో ఉన్న ప్రాధాన్యత అంశం ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఆహారం ఉత్పత్తి ఉద్యోగతను పెంచడం ద్వారా దారిద్ర్యం నిర్మూలించడం కోసము ఆహార ఉత్పత్తిని పెంచాలి, అలాగే ఉద్యోగతని పెంచాలి అని చెప్పేసి ఈ ప్రాధాన్యత అంశంగా పెట్టుకున్నారనమాట. అయితే వృద్ధి వ్యూహం అంటారు కదా, గ్రోత్ మోడల్ అని చెప్పేసి అదేంటి అంటే వకీల్ బ్రహ్మానందంలా వేతన వస్తువుల వ్యూహం అనమాట. సో ఫస్ట్ ఇది అనుకున్నారు, తర్వాత ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ వృద్ధి వ్యూహం ఏంటి అంటే గ్రోత్ మోడల్ ఏంటి అంటే వకీల్ బ్రహ్మానందంలో వేతన వస్తువుల వ్యూహం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 5%, బట్ ఎంత సాధించిందంటే 6% సాధించిందనమాట గ్రోత్ రేటు. సో ఇక్కడ ఈ ప్లాన్ అనేది సక్సెస్ అయిందని చెప్పొచ్చు అనమాట. అయితే సాధించిన తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి 3.7%. ఇవి అయితే డిజిట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ కంపేర్ చేశాను కదా, అంటే 12 ప్లానింగ్స్ని కంపేర్ చేసి ఒక స్టేట్మెంట్ వైజ్గా స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి అంచనా వ్యయం వచ్చేసి ఇక్కడ ఏమంటారు 1,80,000 కోట్లు అనమాట. బట్ ఎంత అయ్యింది అంటే 21,87 అంటే 2,18,730 crores అయిందనమాట. సో అంచనా వ్యయం వాస్తవ వ్యయం కంటే ఎక్కువగా, అంటే అంచనా వ్యయం అనేది సో అనుకున్న దానికంటే వాస్తవ వ్యయం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఇది ఒక పాయింట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి దేనికోసం ఎక్కువ ఖర్చు చేశారు అంటే శక్తి అనమాట. 28%. పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఫస్ట్ 2 ఇంపార్టెంట్ అనమాట. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారో అది ఇంపార్టెంట్. శక్తికి ఇచ్చారు, తర్వాత వ్యవసాయము, రవాణా మరియు సమాచారము, సాంఘిక సేవలు. సో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే శక్తి అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి అధ్యక్షుడు ఎవరు, మరి ఆ టైంలో ప్రధానమంత్రి కదా అధ్యక్షుడు ప్రణాళిక సంఘంకు. మరి ఇది అధ్యక్షుడు ఎవరు ఈ టైంలో అంటే ఈ 7వ ప్రణాళికకి అంటే రాజీవ్ గాంధీ, ఉపాధ్యక్షుడు మన్మోహన్ సింగ్ అనమాట. ఈ నేమ్స్. నెక్స్ట్ మరి ఇంపార్టెన్స్ ఏంటి మరి 7వ ప్రణాళిక అంటే ఫస్ట్ టైం 6% గ్రోత్ రేట్ని సాధించిందనమాట. ఇక్కడ చెప్పాను కదా, దీని యొక్క సాధించిన వృద్ధి రేట్ ఎంత 6% అనమాట. సో ఫస్ట్ టైం మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే అంటే ముందు ఉన్న 6 ప్రణాళికలతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ టైం ఇది 6% అనేది కంప్లీట్ చేసుకుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు చెప్పాను కదా గ్రోత్ మోడల్ ఏంటి, వకీల్ బ్రహ్మానందంలో వేతన వస్తువుల వ్యూహం అని చెప్పేసి అన్నాను కదా. సో ఆ తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సో సరళీకృత విధానాలు ప్రవేశపెట్టారు. ఇది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటి దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. అంటే దీర్ఘదర్శి ప్రణాళిక ఏంటి అంటే సో దీర్ఘకాలిక ప్రణాళిక అంటే వేరు, దీర్ఘదర్శి ప్రణాళిక అంటే వేరు, కన్ఫ్యూజ్ అవ్వదు. దీర్ఘకాలిక ప్రణాళిక అంటే ఎక్కువ టైమ్స్, అంటే 5 years, మోర్ దెన్ 5 years చేసి అది దీర్ఘకాలిక, ఒక 10-20 years చేసి దాన్ని దీర్ఘకాలిక ప్రణాళిక అంటారు. దీర్ఘదర్శి ప్రణాళిక అంటే ఏంటంటే ఫ్యూచర్ని ఇంపార్టెంట్గా పెట్టుకొని, అంటే ఫ్యూచర్లో ఇలా ఉండాలని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకోవడం అనమాట. సో దానిని దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. సో 3rd ప్లానింగ్, 7th ప్లానింగ్ దీర్ఘదర్శి ప్రణాళిక. ఇది 4th పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం చేసింది 7వ ప్రణాళిక కాలంలో, ఏంటి డెవలప్ చేసింది, ఇవి మనకు తెలియాలి. ఏంటి అంటే ఫస్ట్ సిపప్ అంటారనమాట. సిపప్, SEPUP, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్. అర్బన్ అంటున్నారు ఇక్కడ, రూరల్ కాదు, అర్బన్ పూర్ అంటే పట్టణ పేద స్వయం ఉపాధి కార్యక్రమం. పట్టణాలు అంటే సిటీస్లో ఉంటారు కదా పూర్ పీపుల్, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం తీసుకొచ్చిందే ఈ సిపప్ అనమాట. ఎప్పుడు అంటే 1986లో సిటీస్లో. ఇది గుర్తుపెట్టుకోండి. సిపప్ అనగానే మనకు 7th ప్లానింగ్ గుర్తుకు రావాలి. సిపప్ 7 సిపప్ SS గుర్తుపెట్టుకోండి. సిపప్ 7 ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి CAPART, కపార్ట్ సంథింగ్ అంటారు, కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ టు రూరల్ టెక్నాలజీ. అంటే ఏంటి అంటే ఇది ఏంటి మరి అంటే 1986లో వచ్చింది. ఇప్పుడు విలేజెస్లో ఉంటారు కదా, సో వాళ్ళ కోసం, విలేజ్ కోసము కొందరు, అది ఎవరైనా కావచ్చు, విలేజ్ కోసం ఏదైనా హెల్ప్ చేయడం కానీ ఏదైనా చేస్తారు కదా, అంటే డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు గ్రామీణ డెవలప్మెంట్ కోసము, విలేజ్ డెవలప్ అవ్వాలని చెప్పేసి ఏదైనా చేస్తారు కదా, సో దానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ CAPART అనే
ఇది క్యాపాట్ అనేది కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ టు రూరల్ టెక్నాలజీ అనమాట. సో ఇది ఏంటి అంటే విలేజెస్ డెవలప్ అవ్వడం కోసము ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది. దీని కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. అంటే ఏంటిదంటే చెప్పాను కదా, గ్రామంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుందన్నమాట. అదే క్యాపాట్, సిపప్ క్యాపాట్. ఇక థర్డ్ వన్ వచ్చేసి సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చిందనమాట. దీనినే ఏకగవాక్ష పద్ధతి అంటారు 1987లో. అయితే ఏ కమిటీ సూచనల మేరకు అంటే మోహన్ కందా కమిటీ సూచనల మేరకు. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే సహకార పరపతి విధానంలో వచ్చిందనమాట. సో దేనికి అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ దీనికి అనుబంధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతుకు ఫార్మర్కి రుణాలు ఇస్తారు కదా, అప్పులు. అది అక్కడక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో కాకుండా అన్ని రకాల అప్పులు ఒకే దగ్గర ఇచ్చే విధంగా అనమాట. సో ఒకే దగ్గర ఇచ్చే విధంగా ఈ సింగిల్ విండో సిస్టమ్ని తీసుకొచ్చారు. నేమ్లోనే ఉంది కదా సింగిల్ విండో సిస్టమ్ 1987లో ఇది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి TRIFED. ఏంటి అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ 1987లో గిరిజన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అనమాట. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిరిజన ప్రాంతాలలో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కదా, అది వ్యవసాయ పరంగా ఏదైనా ఒకటి వాళ్ళు ఉత్పత్తి చేస్తారు కదా, ఆ ఉత్పత్తులను మార్కెట్లో అమ్మడం కోసం ప్రోత్సహిస్తుంది అనమాట గవర్నమెంట్. సో దానికోసం వచ్చిందే ఇది ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ 1987 ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి NHB నేషనల్ హౌస్ ఆఫ్ ఇండియా అంటారనమాట. నేషనల్ హౌస్ ఆఫ్ ఇండియా 1988. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇల్లు అనుకుంటారు కదా, సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటారో హౌస్ కన్స్ట్రక్షన్, వాళ్ళకి రుణాలు ఇస్తుందన్నమాట. అదే సింపుల్ NHB నేషనల్ హౌస్ ఆఫ్ ఇండియా 1988. ఇక నెక్స్ట్ వచ్చేసి MWS అనమాట మిలియన్ వెల్స్ స్కీమ్ అని చెప్పేసి ఉంది 1988లో. ఇదేంటి అంటే దీనిని ఏమంటారు తెలుగులో అయితే 10 లక్షల బావుల పథకం అనమాట. సో ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెల్స్ ఇవన్నీ సంబంధించిన అన్ని అంటే ఈ వెల్స్ ఎక్కడుంటాయి, మనం వ్యవసాయం కోసం వెల్స్ తీస్తాం కదా, సో ఇవన్నీ గ్రామీణాభివృద్ధి కోసమే కదా. సో ఈ గ్రామానికి సంబంధించిన అన్ని పథకాలు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. గ్రామానికి సంబంధించిన అన్ని పథకాలు 1999లో SGSYలో విలీనం అవుతాయి. SGSY అని గుర్తుపెట్టుకొని తర్వాత దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి JRY జవహర్ రోజ్గార్ యోజన. జవహర్ రోజ్గార్ యోజన అనమాట 1989లో వచ్చింది ఏప్రిల్ 1కి ఇది. అయితే ఇంతకుముందు ప్రీవియస్లో చెప్పాను NREP అంటే ఏంటిది, RLEGP అంటే ఏంటిది అని చెప్పేసి. ఆ రెండు కలిసి JRYగా చేంజ్ అయ్యాయి అనమాట, జవహర్ రోజ్గార్ యోజనగా చేంజ్ అయ్యాయి. మళ్ళీ ఈ JRY ఏమైంది 1999లో JGSYగా చేంజ్ అయిందనమాట. సో ఏంటి అంటే దీన్ని JRY ఏంటి అంటే 100 days అంటే ఏంటిదంటే 100 days ఎంప్లాయ్మెంట్ ఇస్తుందన్నమాట. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఉండే సరౌండింగ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, సో లాస్ట్లో వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నెహ్రూ రోజ్గార్ యోజన అనమాట NRY 1989లో. సో ఇందులో 3 types ఆఫ్ స్కీమ్స్ ఉంటాయన్నమాట. SUME, SUWE, SHSU. ఇవన్నీ అర్బన్ రూరల్ అంటే అర్బన్ డెవలప్మెంట్ కోసం అనమాట. స్కీమ్ ఆఫ్ అర్బన్ మైక్రో ఎంటర్ప్రైజెస్, స్కీమ్ ఆఫ్ అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్, స్కీమ్ ఆఫ్ హౌసింగ్ అండ్ షెల్టర్ అప్గ్రేడేషన్ అనమాట. సో ఇది మొత్తం NRY అనమాట. NRY అంటే ఏంటిదంటే నెహ్రూ రోజ్గార్ యోజన. ఈ నెహ్రూ రోజ్గార్ యోజన ఫస్ట్ చెప్పాను కదా సిపప్, ఈ రెండు కలిసి తర్వాత SJSRYగా చేంజ్ అవుతాయి. ఆ SJSRY గురించి తర్వాత కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే చూడండి, NRY అనేది పట్టణ స్వయం ఉపాధి పథకం అనమాట. అంటే అర్బన్ డెవలప్మెంట్ కోసం చేసింది నెహ్రూ. ఎక్కడైతే నెహ్రూ అని వస్తుందో అది మొత్తం అర్బన్కి సంబంధించింది అనమాట. జవహర్ అని వస్తే అది రూరల్ అని గుర్తుపెట్టుకోండి, మీరు రూరల్ అని గుర్తుపెట్టుకోండి. సో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. తర్వాత 8th ప్లాన్, 9th ప్లాన్, 10th ప్లాన్ ఇలా అన్నీ కంప్లీట్గా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.